మరోవైపు ఎస్సీ ఎస్టీలను చీల్చేందుకు టీడీపీ కుట్ర చేసిందని ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ మండిపడ్డారు. అంబేద్కర్ సిద్ధాంతాలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా శాసనమండలిలో తెలుగుదేశం వ్యవహరించినందువల్లే ఆ పార్టీ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేశానని జూపూడి తెలిపారు. మండలిలో తాను తీసుకున్న నిర్ణయం తన సొంతమని, మాల మహానాడు అధ్యక్షుడిగా తన సిద్ధాంతాలకు అనుగుణంగా వ్యవహరించారని తెలిపారు జూపూడి. కౌన్సిల్లో జరిగినటువంటి ఎస్సీ ఎస్టీ సప్లాన్ మీద నిస్సిగ్గుగా ఒక పక్క సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నాం అంటూనే దొంగచాటుగా మళ్ళా దళితులను చీల్చే ఒక మార్గాన్ని వ్యక్తిగతంగా ఒక మాల మహానాడు అధ్యక్షుడిగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి ఓటింగ్ ని కౌన్సిల్లో రాకుండా ఉండాల్సింది. వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు పెట్టినటువంటి తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేయడం జరిగింది.